చెప్పన్నయ్యా. అలా నోరు మూసుకొని నిలబడతావే, నువ్వెక్కడికి వెళ్ళావో చెప్పు. నేను వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేయడానికి వైజయంతి మేడం గారింటికి వెళ్ళాను. ఆ, మరి నువ్వెక్కడికి వెళ్ళావురా? ఆయన కూడా అక్కడికే వచ్చారండి. మరి ఇద్దరు కలిసి వెళ్ళలేదన్నావు? ఆయన చెప్పింది నిజమేనండి. వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళలేదు. నేను వెళ్ళిన తర్వాత నా కోసం ఆయన అక్కడికి వచ్చారు. హే, నీకోసం వచ్చానంటావేంటి? నా కోసం కాకపోతే ఎందుకు వచ్చావమ్మా? మాట్లాడండి బావగారు, మీరు తనున్న చోటికి ఎందుకు వెళ్లారు? ఏముంది, పల్లవి వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళింది కదా. తనెలా ప్రాక్టీస్ చేస్తుందో, తనకేవైనా ఇబ్బంది వస్తే దగ్గరుండి చూసుకోవడానికి వెళ్ళుంటాడు కదరా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు బామ్మగారు? ఆ మాత్రం తెలీదటే. కస్సుబుస్సులాడే వారికి మనసులో ప్రేమ ఉంటుంది. అది కాదు నానమ్మా. ఈ కాపలేరా, చెప్పావు గాని. ఒరే, రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ రౌండ్స్ కొట్టడం ఆపేసి కాస్త చదువు మీద కాన్సంట్రేట్ చేయండి. అలాగే మమ్మీ. నువ్వు రావే. రేయ్, ఏంట్రా ఇది? అసలు ఆ పల్లవి వెయిట్ లిఫ్ట్ చేస్తే ఏంటి, వెయిట్ మేదేసుకుంటే నీకేంటి? నువ్వెందుకు వెళ్ళావురా? మీరు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటక్క? అది ఎలా ప్రాక్టీస్ చేస్తుందో చూడ్డానికి వెళ్ళలేదు. మరెందుకు వెళ్ళారు బావగారు? ఏదో ఒకటి చేసి ఆ పల్లవి ప్రాక్టీస్ చేయడానికి పనికిరాదని వైజయంతి గారిని నమ్మించి దాన్ని దెబ్బ కొట్టడానికి వెళ్ళాను. కానీ చివరికి నేనే దెబ్బ అయిపోయాను. నిజమే చెప్తున్నావు కదా? మమ్మీ, నన్ను అనుమానిస్తున్నావా? నిన్ను అనుమానించడం కాదురా, కానీ ఆ పల్లవి మామూలుది కాదు.